జనసేన తొలి జాబితా అభ్యర్థుల ప్రకటన తరువాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పోటీ చేసే నేతల విషయంలో కొన్ని చోట్ల అసంతృప్తి వ్యక్తమవుతున్నా బుజ్జగింపులతో అన్నీ సర్దుకుపోతాయని భావిస్తున్నారు. రెండు పార్టీల నేతలు ఐక్యతతో ముందుకు సాగుతున్న స్థానాల్లో వైసీపీ వణికిపోతోంది. ఫ్యాన్ పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకుందనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తు రాజకీయాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. వచ్చే ఎన్నికలకు టీడీపీ జనసేన అభ్యర్థులు తొలి జాబితా ప్రకటనతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. టీడీపీ జనసేన ఐక్యతారాగం కేడర్లో జోష్ నింపుతోంది. ఇది వైసీపీ అభ్యర్థులకు మింగుడు పడని పరిణామంగా మారింది. ఫ్యాన్ పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకుందట. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ రాని నేతలు తమ అసంతృప్తిని బయటపెడుతూనే తెలుగుదేశం జనసేన అధినేతల నిర్ణయమే శిరోధార్యం అంటూ సర్దుకుపోతున్నారు. అసంతృప్తితో ఉన్న మరికొందరిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టికెట్లు ప్రకటించిన తర్వాత కేడర్ అసంతృప్తి సహజమేనని పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడితే అన్ని సర్దుకుంటాయనే భావన పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, అనపర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు. జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ, ఆదిరెడ్డి వాసు కలిసి పనిచేస్తున్నారు. అలాగే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. దీంతో వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు. అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇసుక, మట్టి, గ్రావెల్ ను కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారని చెబుతున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యే అవినీతికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోరాటం చేస్తున్నారు. దీంతో టీడీపీ పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోందనే ప్రచారం ఉంది. రాజమండ్రి సిటీ, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన ఐక్యతతో ముందుకు సాగటం కలిసి వచ్చే పరిణామంగా భావిస్తున్నారు. ఇక రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గాల టికెట్ల విషయంలో టీడీపీ జనసేన నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజానగరం టికెట్ను జనసేన ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణకు ప్రకటించడాన్ని టీడీపీ సమన్వయకర్త బొడ్డు వెంకటరమణ చౌదరి వ్యతిరేకిస్తున్నారు. ఈ నేతవర్గం ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారట. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టికెట్ను టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్ మధ్య వివాదానికి కారణమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీటు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై జన సైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని దుర్గేష్కే ఇవ్వాలంటూ జనసైనికులు కడియం నుంచి రాజమండ్రి వరకు పాదయాత్ర నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నిడదవోలు నియోజకవర్గాన్ని జనసేనకు ఇవ్వొద్దని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేయడం పార్టీ అధినేతలకు తలనొప్పిగా మారింది. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజోలు, పి గన్నవరం, మండపేట, కొత్తపేట నియోజకవర్గాల అభ్యర్థులపై అసమ్మతి రాసుకుంటోంది. రాజోలు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. పి గన్నవరం నియోజకవర్గ టికెట్ను మహాసేన రాజేష్ కు కేటాయించడాన్ని రెండు పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేత తమకొద్దంటున్నారు. కొత్తపేట స్థానాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావుకు ఇవ్వడంపై జనసేన సమన్వయకర్త బండారు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతున్నారు. మండపేట నియోజకవర్గ టికెట్ను టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకే ఇచ్చారు. దీంతో జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ శాసనసభ్యుడు కార్యకర్తలను పట్టించుకోరని అంటున్నారు. దీనిపై అధిష్టానం స్పష్టత ఇవ్వాలని జన సైనికులు కోరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ అసంతృప్త నేతలను బొజ్జగించి వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తే పరిస్థితులు చక్కపడతాయని భావిస్తున్నారు. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.